తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే కార్యక్రమాలు చేసే పనుల వల్లే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు జనాలు గారు తిరుగుతున్నారు. ఆ విషయాలు తెలియట్లేదు అంతే తేడా. సాధారణంగా విజయవాడ ఈస్ట్ అంటే ఒకటి తెలుగుదేశానికి కంచుకోట నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సామాజిక వర్గపరమైనటువంటి సమీకరణం ఉంది. ఇప్పుడు జగన్ మీదన టోటల్ కమ్మ సామాజిక వర్గం అగెనిస్ట్ అయిపోయింది. 100కి 100 మంది కూడా వ్యతిరేకం. ఈవెన్ విదేశాల్లో ఉన్నోళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కక్షగట్టి మరి జగన్ దించడానికి వచ్చారని చెప్తున్నారు. మీరు ఒకప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన టైంలో తరహాలో రాంగ్ స్టెప్ అని ఏమన్నా అనిపిస్తుంది వైసీపీలో ఈ టైంలో ఉండటం? మీరు ఒక మాట చెప్పారు, జగన్ గారిని దించేయాలని చెప్పని కోరుకునేది ఇద్దరే. ఎక్కడో విదేశాల్లోనూ వేరే రాష్ట్రం ఉందంటే ఇక్కడ నివసించే ప్రజానికం ఎవరు జగన్ గారిని దించేయాలని చెప్పని అనుకోరు. రెండోది, అసలు తూర్పు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్డ్ నియోజకవర్గం. కొండ ప్రాంతం అంతా గారా ఈరోజు బలహీన వర్గాల ప్రజానికం ఎక్కువ. కృష్ణలంక ప్రాంతం అంతా గారా బీసీస్ కానివ్వండి, ఎస్సీస్ కానివ్వండి, మైనార్టీస్ కానీ, లబ్బిపేట అంతా గారు మైనార్టీస్. పట్టమట్లో బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు,